హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మసాలా టీని చేసి చూపించబోతున్నాను. మనకి జలుబు చేసినా లేదంటే గొంతు గరగర అనిపించినా ఈ విధంగా మసాలా టీని చేసుకొని తాగారంటే మంచి రిలీఫ్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా దంచుకునే రోల్ తీసుకుని దానిలో 1 ఇంచు దాల్చిన చెక్క, 1 లవంగం, 3 మిరియాలు, 1 ఇలాచీ వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. చూడండి, ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 ఇంచు అల్లం, అలాగే మనకి తులసి, ఎండిపోయిన తులసి విత్తనాలు ఉంటాయి కదా, వాటిని ఒక రెబ్బ వేసుకొని మెత్తగా దంచుకోవాలి. చూడండి, ఇలాగ మెత్తగా దంచుకొని ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెని పెట్టుకొని దానిలో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలో 1.5 టీ స్పూన్ టీ పొడి కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. మీరు రెగ్యులర్గా వాడి ఏ టీ పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డికాషన్ బాగా మరిగించుకోండి. ఇలా డికాషన్ బాగా మరిగిన తర్వాత దీనిలో 1.5 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేసుకోండి. ఇప్పుడు పొంగొచ్చి బాగా మరిగేంత వరకు మరిగించుకోండి. చూసారు కదా, ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో టీని బాగా మరిగించుకోండి. చూడండి, ఇలా టీ బాగా మరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక స్ట్రెయినర్లో ఇలా వడపోసేసుకోవాలి. చూసారు కదా, అంతేనండి, మనకి మసాలా టీ తయారైపోయింది. ఇప్పుడు సర్వింగ్ కప్స్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మసాలా టీని ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా తాగారంటే మంచి కషాయంలా పనిచేస్తుందండి. మీకు గొంతు దగ్గర ఎటువంటి ఇరిటేషన్ అనిపించినా మంచి రిలీఫ్ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.